బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లాపతా లేడీస్ 2001లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవవధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను సినిమాగా అద్భుతంగా మలిచారు కిరణ్ రావు. నితాన్శ్రీ గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా లాపతా లేడీస్ ఇండియా తరపున 2025 ఆస్కార్ అవార్డ్స్ కు ఎంపికైంది. అందులో భాగంగా ఆస్కార్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు మేకర్స్. అయితే ఈ సినిమా టైటిల్ ను తాజాగా మార్చారు మేకర్స్. ఆస్కార్స్ కోసం లాపతా లేడీస్ పేరును లాస్ట్ లేడీస్ గా మార్చారు. హాలీవుడ్ ఆడియన్స్ కు పేరు సులభంగా పలికేలా పేరును మార్చినట్టు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డ్స్ ను ఉద్దేశించి ఈ చిత్ర నిర్మాత అమీర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ 2002లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్స్ కు నేను నటించిన లగాన్ ఎంపికైంది. ఇప్పుడు నేను నిర్మించిన లాపతా లేడీస్ ఆస్కార్ క్యాంపెయిన్ కు రావటం ఆనందంగా ఉంది. ఆస్కార్స్ అకాడమీలో ప్రత్యేక కమిటీలు ఉంటాయి. తమకు కేటాయించిన వాటిల్లో 80% చిత్రాలను మాత్రమే వారు చూస్తారు. డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తే వాళ్లు చూస్తారు అనుకుంటారు. అదంతా అబద్ధం. అలాంటి వాటికి ఇక్కడ ఛాన్స్ ఉండదు. మన సినిమాని మనమే ప్రమోట్ చేసుకోవాలి, అందరికీ తెలిసేలా చేయాలి అని అన్నారు.